ప్రైజ్ లార్డ్ అండి. డే 28 6 మంత్స్లో బైబిల్ కంప్లీట్ చేసి దాంట్లో రెండవ భాగంగా ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 25వ అధ్యాయము 26 27 చదువుకుందాం. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టం తప్పినడలా అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె తన ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసినడలనేమి, ఆమెను పెళ్లి చేసుకున్న పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నటకే ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము. కనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండానట్లు మీరు అలాగూ చేయకూడదు. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. తిరిగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారము తాకట్టు పెట్టినట్లే. ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో ఒకని దొంగిలిట కనుగొనబడినడలా అతడు వానిని తన దాసునిగా చేసుకొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. అలాగూ చేసినడలా ఆ చెడుతనమును మీరు మీ మధ్య నుండి పరిహరించుదురు. కుష్ఠరోగము విషయమై యాజకులైన లేవీయులు మీకు బోధించే సమస్తమును చేయుటకు బహుజాగ్రత్తగా ఉండుడి. నేను వారికి ఆజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా ఉండుడి. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకొనుడి. నీ పొరుగువానికి ఏదైనను నీవు అరివిచ్చినడలా అతని యొద్ద తాకట్టు వస్తువు తీసుకొనుటకు అతని ఇంటికి వెళ్ళకూడదు. నీవు బయట నిలవవలెను. నీవు ఎరివిచ్చిన వాడు బయటనున్న నీ యొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చి ఇచ్చును. ఆ మనుషుడు బీదవానెడలా నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకొని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. నీ సహోదరులనేమి, నీ దేశమందలి నీ గ్రామములనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపమగును. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును. పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించెనని జ్ఞాపకం చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యం చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ పొలంలో నీ పంట కోయుచున్నప్పుడు పొలంలో ఒక పన మరచిపోయినడలా అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశికులను తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ఒలివ పండ్లను ఏరుకొన్నప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీ ద్రాక్ష పండ్లను కోసుకొనినప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు. అది పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉంటివని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేత ఈ కార్యం చేయవలెనని ఆజ్ఞాపించుచున్నాను. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయము. మనుషులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అయిన తీర్పు తీర్చవలెను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినడలా న్యాయాధిపతి
వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తనెదుట వారిని కొట్టింపవలెను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినడలా నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. మూర్ఛడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయినడలా చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యుద్ధకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మం జరిగింపవలెను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలు నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడిగా ఉండవలెను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవనికి అనగా పెద్దల యుద్ధకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయనొలడని తెలుపుకొనవలెను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తర్వాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము లేదని అడెలా అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుషునికి ఇలాగూ చేయబడునని చెప్పవలెను. అతడు ఇశ్రాయేలులలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. మనుషులు ఒకరితోనొకడు పోట్లాడుకొని చుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చేయి చాపి వాని మానమును పట్టుకొని నడలా ఆమె చేతిని ఛేదింపవలెను. నీ కన్ను కటాక్షింపకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూనికెరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చుతగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు తక్కువని కాని న్యాయమైన తూనికరాలు నీవు ఉంచుకొనకూడదు. తక్కువది కాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. అలాగూ చేయని ప్రతివాడును అనగా అన్యాయం చేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకలున్న బలహీనులందరినీ హతము చేశాను. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశంలో చుట్టుపట్ల నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశం కింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలెను. ఇది మర్చిపోవద్దు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపని చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళాను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు ఒక జనమాయెను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనల్ని బాధించి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధని ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలం వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక్రియ వలనను మహత్కార్యము వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించి దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. 10వ భాగం ఇచ్చిన సంవత్సరము అనగా 3వ సంవత్సరంన నీ వచ్చుబడిలో 10వ వంతు చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఇవ్వవలెను. వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని
నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నీ ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీలకును పరదేశీయులకును తండ్రిలేని వారికి విధవరాండ్రకును నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖంలో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడినై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు. చనిపోయిన వారి విషయమై దానిలో ఏదీ నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించిన సమస్తమును జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధ ఆలయమగు ఆకాశంలో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలును పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణం చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపమని చెప్పవలెను.